ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్ ని మూసివేశారు అధికారులు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రమాదాలు జరగకుండా ముందుగానే ఘాట్ రోడ్ ని మూసివేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు మహామండపం నుంచి రావాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రావణ మాసం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. భారీ వర్షాల నేపథ్యంలో కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. ఇక సబ్ కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఘాట్ రోడ్డు మీదుగా రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఎవరైనా సరే అమ్మవారి దర్శనానికి వచ్చే క్రమంలో మహామండపం మీదుగా మాత్రమే రావాలంటూ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఘాట్ రోడ్డును మూసివేయడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కూస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డు పైన ఉన్నటువంటి కొండరాళ్ళు దొర్లిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు పూర్తిగా అలర్ట్ అవ్వడం జరిగింది. ఎవరిని కూడా ఈ మార్గాల వైపు రానియకుండా కూడా పూర్తిగా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు తిరుపతి నుంచి, వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి అటు బస్సులు కార్ల ద్వారా కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. కాలినడకన కూడా అమ్మవారి దర్శనానికి ఘాట్ రోడ్ మీదకి వెళ్తూ ఉంటారు. కానీ అటు ఏవి కూడా దేవస్థానం బస్సులు కూడా పైకి అనుమతించని పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఏ వెహికల్ వచ్చినా కూడా అటు కార్లలో వచ్చేవాళ్ళు, కాలినడకన వచ్చేవారిని ఎవరిని కూడా ఈ మార్గాల మీద అనుమతించడం లేదు. 2 వీలర్స్ వెహికల్స్ కూడా అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా మహామండపం మీదుగానే వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే శ్రావణ మాసం కావడంతో కూడా శనివారం అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. భక్తులు తరలి వచ్చే క్రమంలో కూడా ఘాట్ రోడ్డు పైన ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఎవరిని కూడా అనుమతించడం లేదంటూ కూడా దుర్గగుడి అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఎవరైనా కానీ ఘాట్ రోడ్డు మీదుగా వస్తున్నట్టు వారిని ఇటువైపు ప్రవేశం లేదు, మహామండపం మీదుగా మాత్రమే రావాలంటూ కూడా ప్రతి ఒక్కరిని అటు పంపించేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. కార్లలో 2 వీలర్ ద్వారా కూడా వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వారిని నేరుగా మహామండపం మీదుగా కూడా పంపించేస్తూ ఉన్నారు. ఎందుకంటే మహామండపం మీదుగా దాదాపు అక్కడ లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేశారు. లిఫ్ట్ ద్వారా అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ ఆ రూట్లోనే రావాలి. పార్కింగ్కి సంబంధించి కూడా ఏదైతే మహామండపం ఎదుర కొంత పార్కింగ్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వస్తారు కాబట్టి భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కూడా అధికారులు తగు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా మరొక 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా జిల్లా యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. ఇప్పటికే అటు కలెక్టర్ లక్ష్మీషా అధికారులని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రజలకు అటు కొండ ప్రాంతాల ప్రజలకు కూడా ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా కూడా అధికారులని పూర్తిగా అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మంత్రి నారాయణ కూడా విజయవాడలో పర్యటిస్తున్నారు. డ్రైనేజీలకు సంబంధించి కొండ ప్రాంతాల్లో పరిస్థితి, కొండ ప్రాంతాల్లో ఎవరైనా కొండరాళ్ళు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వారిని కూడా దిగువకు తీసుకొచ్చే విధంగా పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో కూడా అటు పూర్తిగా జిల్లా యంత్రాంగం అప్రమైనటువంటి పరిస్థితి. భక్తులు కూడా దుర్గగుడి అధికారులు ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే క్రమంలో కూడా ఘాట్ రోడ్డు వైపున పూర్తిగా అనుమతించడం లేదు. ప్రతి ఒక్కరి మహామండపం మీదుగా వస్తున్నారు కాబట్టి అయితే ఇంకో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి కాబట్టి అమ్మవారి దర్శనానికి వచ్చేవారు కొంత వాయిదా వేసుకోవాలంటూ కూడా కోరుతుంది. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో కూడా మొత్తం వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా కొంత ఇబ్బందులు పడతారు కాబట్టి అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా కూడా అమ్మవారి దర్శనానికి వచ్చేవారు కొంత వాయిదా వేసుకుంటే మంచిదంటూ కూడా దుర్గగుడి అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో కూడా జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సురేష్తో నరసింహ.